ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కోట్పల్లిలోని కేశవన్ బార్ అండ్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ లో అయితే చాలా బాగుంది అంబియన్స్ అయితే. మీరు కూడా కన్ఫర్మ్ గా కూకట్పల్లి మాత్రం వస్తే మాత్రం కేపీహెచ్పీ కి ఈ రెస్టారెంట్ మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. బట్ కాస్ట్ మాత్రం చాలా అంటే హెవీగా ఉన్నది. ఫస్ట్ గా అయితే మనం అయితే చికెన్ 65 అయితే ఆర్డర్ ఇచ్చాము. చికెన్ 65 అయితే మనకైతే వచ్చేసింది. చికెన్ 65 ప్లేట్ లో చేయాలని అయితే మా వాళ్ళు అయితే కుమ్మేశారు. మనం అయితే వెజిటేరియన్ కాబట్టి మనం అయితే చికెన్ 65 అయితే ముట్టుకోము. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 340 రూపీస్ దగ్గర చార్జ్ చేస్తారు. ఓన్లీ చికెన్ 65 కి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడికైతే ఫ్యామిలీతో కూడా రావచ్చు. దాని తర్వాత అయితే మనం అయితే డెవిల్ ఎగ్ అయితే ఆర్డర్ పెట్టి నేను ఈ నేమ్ చూడగానే కొంచెం టెన్షన్ అయితే వచ్చేసింది. ఆ డెవిల్ ఎగ్ అనేది ఎలా ఉంటుంది అయితే మనకైతే తెలియదు కాబట్టి సో మనం ఆర్డర్ పెట్టిన డెవిల్ ఎగ్ అయితే వచ్చేసింది. ఈ డెవిల్ ఎగ్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇది ఎప్పుడు నేను అయితే తినలేదు, టేస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేయబోతున్నాను. చూసారు కదా, కట్ చేస్తున్నట్టు క్రిస్పీగా అయితే సౌండ్ అయితే వస్తుంది. కానీ ఈ డెవిల్ అయితే చాలా క్రిస్పీగా అయితే చూడటానికి కూడా చాలా అంటే చాలా ఫ్లేవరిష్ గా అయితే ఉంది. క్రిస్పీనెస్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఈ డెవిల్ మాత్రం చాలా అంటే చాలా లైక్ చేస్తారు. ఈ డెవిల్ తో పాటు టమాటో కెచప్ కూడా సపరేట్ గా అయితే వేసుకోకర్లేదు, ఎందుకంటే దాని మీద కెచప్ కూడా వేసేసి ఇచ్చారు కాబట్టి. ఆ డెవిల్ తో పాటు ఆనియన్ సలాడ్ కూడా కొంచెం తీసుకొని నోట్లో వేసుకొని తింటుంటే ఉంది భయ్యా, మామూలు లేదు. చూసారు కదా ఈ డెవిల్ అయితే ఎలా ఉందో మాత్రం. దాని మీద సలాడ్ గానీ అది కానీ మామూలుగా అంటే మామూలుగా లేదు. మీరు కూడా కన్ఫర్మ్ అయితే ట్రై చేయండి. దాని తర్వాత అయితే మనం అయితే ఆనియన్ రింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాము. ఆనియన్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ఆనియన్ రింగ్స్ చూడటానికి కూడా చాలా అంటే చాలా డెలిషియస్ గా క్రిస్పీగా అయితే ఉన్నాయి చూడటానికి అయితే. సో తింటే ఎలా ఉండదు అనేది అయితే మీకు తిని కూడా చూపిస్తాను. మన చేతిలోకి అయితే ఒక ఆనియన్ రింగ్ తీసుకొని అది అలా ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకొని ఆ ఆనియన్ రింగ్ కట్ చేస్తుంటే మాత్రం ఎలా ఉంటదంటే టెంప్టింగ్ అయితే ఉంటది తినాలి అనేసి. ఎందుకంటే అదైతే చాలా క్రిస్పీగా ఉంటది. దాంట్లో బ్రెడ్ గ్రమ్స్ అవి ఉండటం వల్ల అయితే చాలా క్రిస్పీనెస్ అయితే వచ్చేసింది. అలా కట్ చేసేసుకొని దాంట్లోకి టమాటో కెచప్ గానీ వాళ్ళు ఇస్తారు స్పెషలైజ్డ్ కెచప్. ఆ కెచప్ అద్దుకొని తింటుంటే ఉంటది భయ్య, మౌత్ వాటరింగ్. చాలా అంటే చాలా టెంప్టింగ్ అయితే ఉంది. చూసారు కదా ఎలా ఉందో. అది తీసుకొని అలా నోట్లో పెట్టుకొని తింటా ఉంటే ఉన్నదయ్యా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.